హాయ్ యువర్స్, వెల్కమ్ టు ఎబ్బిటీవీ. ప్రపంచం ఏది జరగకూడదని కోరుకుంటుందో ప్రస్తుతం అదే జరుగుతుంది. డూమ్స్ డే క్లాక్ మరింత దగ్గరగా జరిగింది. అంటే ఇది యుగాంతానికి టైం దగ్గర పడుతున్నట్టే. అసలు ఈ క్లాక్ ఏంటి, దీనికి యుగాంతానికి ఏంటి సంబంధం, ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 2 ఏళ్ల తర్వాత డూమ్స్ డే క్లాక్ మళ్ళీ కదిలింది. యుగాంతం వైపుగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటి వరకు యుగాంతానికి 90 సెకండ్ల దూరంలో ఉన్న క్లాక్ ఇప్పుడు 89 సెకండ్ల దూరానికి వచ్చేసింది. అంటే అర్ధరాత్రి అవ్వటానికి మరో 89 సెకండ్లు మాత్రమే మిగిలింది. అంటే మనం యుగాంతానికి అత్యంత దగ్గరగా ఉన్నామని అర్థం. ఈ క్లాక్ని డెవలప్ చేసిన అటామిక్ సైంటిస్టులు ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు డూమ్స్ డే క్లాక్ అంటే ప్రపంచంలో యుద్ధాలు, భూతాపం, కాలుష్యం, భూకంపాలు, సునామీలు, కరువు కాటకాలు, ఆర్థిక సమస్యల వంటివి ఎక్కువ అవుతున్న కొద్దీ వినాశనం వైపుగా అడుగులు వేస్తున్నట్టే లెక్క. అంటే ప్రపంచం నాశనం వైపు వెళ్ళిపోతున్నట్టు. అంటే యుగాంతానికి దగ్గరవుతున్నట్లు లెక్క. దీన్ని సూచించడానికి గుర్తుగా అణుశాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిందే డూమ్స్ డే క్లాక్. 1945 నుంచి ఈ క్లాక్ని ఉపయోగిస్తున్నారు. 1947 అర్ధరాత్రి 12 గంటలు అవ్వటానికి 7 నిమిషాల టైం ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఈ టైం తగ్గటం, ఉద్రిక్తతలు తగ్గినప్పుడు ఈ టైం పెరగటం వంటివి జరిగాయి. 1960లో మిడ్ నైట్ 12 అవ్వటానికి 10 నిమిషాల టైం ఉండేది. 2010లో 6 నిమిషాలు ఉన్న టైం క్రమంగా తగ్గుతుంది. 2020లో 100 సెకండ్లు మాత్రమే మిగిలి ఉండగా 2023లో ఇంకా తగ్గి 90 సెకండ్లకు పడిపోయింది. ఇప్పుడు నిమిషాల ముళ్ళు మరింత తగ్గి 89 సెకండ్లకు పడిపోయింది. ప్రపంచం అంతమైపోయే రోజును డూమ్స్ డే అంటారు. ఆ రోజున ఈ క్లాక్లో ముళ్ళు 12 పైకి చేరుతుంది. అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఇక ఆ తర్వాత ఈ ప్రపంచం ఉండదు అనేది ఈ క్లాక్ ఉద్దేశం. ప్రపంచం పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి, ఒక అంచనా వేయటానికి ఈ క్లాక్ని అనధికారికంగా లెక్కలోకి తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్లాక్ ఏర్పడినప్పటి నుంచి యుగాంతానికి ఇంత తక్కువ టైం ఉండటం ఇదే తొలిసారి. తాజాగా డూమ్స్ డే అటామిక్ సైంటిస్టులు వాషింగ్టన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్లాక్లో నిమిషాల ముళ్ళును మరింత ముందుకు పెట్టారు. గతేడాది అత్యంత వేడి వాతావరణం ఉండటం, ప్రపంచ యుద్ధాలు, దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు వంటి అంశాలన్నింటినీ లెక్కలోకి తీసుకుని ఈ టైంని ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ తగ్గింది 1 సెకండే కావచ్చు, కానీ మనం భూమి అంతానికి ఎంత దగ్గరలో ఉన్నామో అనేది అసలైన విషయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒప్పందం గురించి అమెరికా తప్పుకుందని చెప్పడంతో వాతావరణ కాలుష్యం మరింత పెరుగుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆందోళన చెందుతున్నారు. అలాగే ప్రపంచంలో రకరకాల ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి అమెరికా తప్పుకుంటుందోనని ట్రంప్ తెలిపారు. ఇది కూడా యుగాంతానికి దగ్గర చేసే అంశంగా సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ టైంని లెక్కలోకి తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి అని రూల్ ఏదీ లేదు. కాకపోతే ఈ టైం ఫిక్స్ చేస్తున్న వారు సామాన్యులు కారు. ప్రపంచ అటామిక్ సైంటిస్టులు. వారు ఎన్నో అంశాలను లెక్కలోకి తీసుకుని ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉందో అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ క్లాక్ చెప్పే విషయం ఎప్పుడూ హాట్ టాపిక్కే అవుతుంది. ఇప్పుడు 1 సెకండ్ తగ్గింది అనడానికి ఆందోళనకరమైన అంశం. మొత్తంగా మనం యుగాంతానికి మరో 89 సెకండ్ల దూరంలోనే ఉన్నామని డూమ్స్ డే క్లాక్ హెచ్చరిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటే ప్రళయ విపత్తు నుంచి భూమిని కాపాడాలని సైంటిస్టులు కోరుతున్నారు. తద్వారా టైంని పెంచాలని వాళ్ళు ఆశిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.